మిరువు టెక్నాలజీ అంటే ఒక మిసైల్ని ప్రయోగించిన తర్వాత అది ఆకాశంలో అంతరిక్షంలో 1500 నుంచి 4500 కిలోమీటర్ల పైకి వెళ్ళిపోతుంది. అది ఏది మళ్ళీ భూమికి తిరిగి వచ్చేయడానికి ప్రారంభం అయ్యే ముందు అంతరిక్షంలోకి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఆ మిసైల్ ఏం అవుద్దంటే ఈ యొక్క అంతరిక్షంలోకి వెళ్ళిపోయిన ఈ మిసైలు ఆ అంతరిక్షంలో 3000 కిలోమీటర్ల పైన అది 12 వారిహెడ్ల కింద విడిపోద్ది. 12 వారిహెడ్ల కింద విడిపోయి అంటే 12 మిసైల్స్ కింద విడిపోద్ది అని చెప్పొచ్చు. సబ్ మిసైల్స్ కింద విడిపోయి 12 టార్గెట్లను పెట్టుకుంటుంది. ఏది టార్గెట్ అంటే ఒకదానితో ఒకటి సంబంధం ఉండదు. పైకి వెళ్ళిపోయి 12 టార్గెట్లు పెట్టుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం సూర్య మిసైల్ని మనం ప్రయోగించాం, లేదా అగ్ని 6ని మనం ప్రయోగించినప్పుడు అది సుమారు మద్రాస్ దగ్గర నుంచి లేకపోతే కలకట్టా దగ్గర నుంచి ప్రయోగించాం. ఇది అంతరిక్షంలోకి వెళ్ళిపోయి 3000 కిలోమీటర్ల ఎత్తున అంతరిక్షంలో అంటే స్ట్రాటోస్పియర్ దాటి వెళ్ళిపోతుందండి. అది అక్కడికి వెళ్ళిపోయి అక్కడ 3000 కిలోమీటర్ల ఎత్తులో ఆ మిసైల్ ఏంటంటే 12 మిసైల్స్ కింద విడిపోద్ది. ఒక్కొక్కటి ఒక్కో టార్గెట్ అంటే బీజింగ్ను ఒక టార్గెట్, షాంఘైను ఒక టార్గెట్ను, కాంటాన్ ఒక టార్గెట్ని, హాంకాంగ్ను ఒక టార్గెట్ని, జింజియాంగ్ ప్రావిన్స్ను ఒకటి, మంగోలియా దగ్గర ఇంకో సిటీని ఒకటి, ఇలా 12 టార్గెట్లు పెట్టేసుకుంటాయి. 12 అణ్వాయుధాలు ఈ చైనా వైపు వెళతాయి అన్నమాట. ఇదిగోండి ఇలాగా ఒక మిసైల్ కింద విడిపోయి అందుకనే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ మళ్ళీ రీఎంట్రీ అవుతుంది. శత్రు దేశం ఏ టార్గెట్ పెట్టుకుందో తెలియదు. ఒక 5-6ను కొట్టేయచ్చు, కానీ ఏదో 1, 2, 3 వారిహెడ్లు తప్పనిసరిగా టార్గెట్ని రీచ్ అవుతాయి. ఇది మిరువు టెక్నాలజీ.